వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. మనము బుక్స్లో చదువుతూ ఉంటాం, ఎక్కడెక్కడో వింటూ ఉంటాము. ఒక సామాన్య స్థాయి నుంచి పెద్దగా ఎదిగిన వ్యక్తుల గురించి. మరి ఈరోజు ఆ వ్యక్తిని మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రివర్యులుగా ఉన్న కొప్పుల ఈశ్వర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాము, మీరు బాగున్నారా? బాగున్నాం సార్. ముందుగా మీరు ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు, ఆ తర్వాత ఉన్నత చదువులు చదివి సింగరేణిలో పనిచేశారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు మంత్రివర్యులుగా ఎదిగారు? ఎట్లయినా చాలా గొప్పగా అనిపిస్తుంది కదమ్మా. జీవితంలో ఒకసారి ప్రజాప్రతినిధిగా ఎలక్ట్ కావడమే గొప్ప విషయం. అందులో ప్రభుత్వంలో ఉన్నటువంటి చీఫ్ విప్గా కావచ్చు, లేదంటే మంత్రిగా కావచ్చు ఉండడం వల్ల లైఫ్లో ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుందమ్మా. చాలా పెద్ద అచీవ్మెంట్ కదా. అంతేకాకుండా పదవి రావడమే ఒకటైతే, పదవితో పాటు మనం చాలా గొప్పగా ప్రాంతం గురించి కావచ్చు, రాష్ట్రం గురించి కావచ్చు, లేదంటే మేము ఎలక్ట్ అయినటువంటి కాన్స్టిట్యున్సీ నుండి కావచ్చు, ప్రజలకు చాలా గొప్పగా సేవ చేసేటువంటి ఒక అవకాశం, చేయగలిగిన వాళ్ళకి ఎంతైనా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మేము ఈ 3 ఇయర్స్లో కూడా చాలా గొప్పగా పనిచేస్తున్న సాటిస్ఫాక్షన్ ఉంది. ప్రజలతో మమేకమై పనిచేస్తున్నాం. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి దేశంలోనే ఒక రోల్ మోడల్గా ప్రతి అంశం ఈరోజు చెప్పుకోదగ్గట్టుగా అభివృద్ధి సాధించినాం. అది మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది లైఫ్లో. మేము మంత్రిగా ఉన్నప్పుడు, మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇటువంటి మంచి స్కీమ్స్ ప్రజలకు అందుతుంటే, అవి మా ద్వారా అందుతుంటే, మా చేతి ద్వారా వాళ్ళకి ఇస్తుంటే, ప్రభుత్వంలో మా ముందు ఇటువంటి నిర్ణయాలు జరుగుతుంటే ఎంతో గొప్పగా అనిపిస్తుంది కదా. చాలా లైఫ్లో ఇదొక మెమొరబుల్ లైఫ్. అందరికీ దొరికే అవకాశం కూడా కాదు. వాస్తవంగా చెప్పాలంటే మీరు అన్నట్టుగా ఎన్నడూ కూడా ఊహించి ఉండం. ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఒక కంపెనీలో ఎంప్లాయీగా ఉండి ఒకసారి ఎమ్మెల్యే కావాలనేటువంటి ఒక్కసారి అనుకుంటే పదే పదే ప్రజలతోటి ఎన్నుకోవడం, తర్వాత మాకు పార్టీలో కూడా అవకాశాలు రావడం, మా ముఖ్యమంత్రి గారు మాకు చీఫ్ విప్గా మంత్రిగా పనిచేసే అవకాశం ఇవ్వడం, తద్వారా మేము ప్రజలకు కూడా పనిచేయడం అనేటువంటిది చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తాం. చాలా సంతోషంగా కూడా ఉంటాం, సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటాం. ఇప్పుడు మీరు 1994 రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మొదట టీడీపీ ద్వారా వచ్చారు. అంటే ఆ రోజుల్లో మీరు రాజకీయం వైపు ప్రభావం చూపే అంశాలు ఏమైనా ఉన్నాయా సామాజికంగా? డెఫినెట్గా అమ్మా. ఆ రోజు మా ప్రాంతంలో సింగరేణి ఆ కోల్ మైన్స్లో చాలా సమస్యలు ఉండేవి. కార్మికులకు సంబంధించి యాజమాన్యం మధ్య, కార్మికుల మధ్య ఉండేటువంటి సమస్యలు, వాటికి సంబంధించిన పరిష్కారం కోసం యాజమాన్యంతో అనేకసార్లు ప్రత్యక్ష పోరాటం కావచ్చు, చర్చలు కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి నివేదించడం కావచ్చు. తద్వారా మేము అంచెలంచెలుగా ఎదిగినటువంటి నాయకులం. కార్మికుల హక్కుల కోసం చాలా సందర్భాలలో సమ్మెలు చేయడం, తర్వాత ప్రభుత్వ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా మరి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే వాటిని వ్యతిరేకించడం, కార్మికులకు సపోర్ట్గా ఉండడం, వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయడం. తద్వారా మేము ఇటువైపుగా ఆలోచించేటువంటి అవకాశం వచ్చింది. మొదటగా నేను ఒక కార్మిక సంఘ నాయకుడిని, దాని తర్వాతనే ఒక రాజకీయ పార్టీలో ఇతర పదవులలోకి రావడం, పార్టీకి సేవ చేయడం, పార్టీలు గుర్తించడం, ఒక మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు బాగుంటుంది అనేటువంటి గుర్తింపు తెచ్చుకునే విధంగా పనిచేయడం. మనం ఏ పార్టీలను అయితే పనిచేస్తున్నామో ఆ పార్టీ అధినాయకత్వాన్ని మెప్పించే విధంగా, ఒప్పించే విధంగా పనిచేయడం అనేటువంటిది మా భవిష్యత్తుకు ఇదొక అవకాశం అని చెప్పవచ్చు. మొదటగా మీ ప్రయాణం టీడీపీతో మొదలైంది. ఈరోజు టీడీపీ సీనియర్ ఎన్టీఆర్ గారి జన్మదినం. దీన్ని పురస్కరించుకొని మీరేం చెప్తారు? అంటే ఎన్టీ రామారావు గారు చాలా గొప్ప నాయకులమ్మ. ఆయన ఒక సినీ రంగం నుంచి
రాజకీయాలకు వచ్చి సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఎక్కడో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను ప్రజల మధ్యకు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి, మహనీయులు. మొట్టమొదటిగా వారి ఆశీర్వాదం ద్వారానే నేను ఒక స్థాయికి ఎదగగలిగినాను. ఆ రోజు గెలవలేకపోయినప్పటికీ నన్ను ఒక ఎమ్మెల్యే స్థాయిలో చూసినటువంటిది ఆ రోజు నాకు అవకాశం కల్పించింది ఎన్టీ రామారావు గారే. కాబట్టి వారు వచ్చిన తర్వాతనే పేద ప్రజలకు సంబంధించినటువంటి ₹2 కిలో బియ్యం కావచ్చు, అదేవిధంగా సొంత ఇంటి నిర్మాణం కావచ్చు, ఆ రోజే ప్రారంభమైంది. పేదవాళ్ళకు బట్టల పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల్లో ఆయన చెరగని ముద్ర వేసినటువంటి మహానాయకులు ఎన్టీ రామారావు గారు. అంతేకాకుండా ఆయన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ప్రజల గురించి ఎంతసేపు మరి ప్రజల యొక్క సమస్యల గురించి, వాళ్ళ యొక్క బాగోగుల గురించి ఆలోచించినటువంటి మహానేత ఎన్టీ రామారావు గారు. దానికి పూర్వం కూడా ఆయన సినీ రంగంలో ఒక్క మాటలో చెప్పాలంటే రారాజు. ఇంకా అంతకు మించినటువంటి సినీ రంగంలో గొప్పగా ఎదిగినటువంటి యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయననే ఆ రోజులలో. మరి ఇప్పటి వరకు కూడా అంత గొప్పగా ఎదిగి అంత ప్రభావితం చేయగలిగినటువంటి వాళ్ళని కూడా మనం చూడం. కొందరు కొంతకాలం ఉండి కొన్ని సినిమాలకే పరిమితమై వెళ్ళిపోయే వాళ్ళని ఇప్పుడు చూస్తుంటాం మనం. కానీ తను దాదాపుగా అనేక సంవత్సరాలు సినీ రంగంలో తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసినటువంటి ఒక సినీ రంగంలో కూడా చాలా ప్రత్యేకత కలిగినటువంటి వారు ఎన్టీ రామారావు గారు. అందుకే వారి జన్మదినం ఎప్పటికి కూడా గుర్తుండేటువంటిది, ఎవరు కూడా మర్చిపోలేరు. ఇప్పుడు మీరు 2001లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఉద్యమం దిశగా కేసీఆర్ వెన్నంటే అడుగులు వేశారు. 2001 అంటే ఆ టైంలో చూసుకుంటే ఉద్యమ ప్రభావం చాలా తక్కువే ఉంది. మీరు ఏ నమ్మకంతో కేసీఆర్ వైపు అడుగులు వేశారు ఆ టైంలో? అంటే ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మాకందరికీ కూడా, అంటే ఆనాటి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తర్వాత తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గమనిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ వివక్షను ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇది ఒక మంచి నిర్ణయం, ఇది కనుక సఫలీకృతమైతే తెలంగాణ రాష్ట్రమే ఏర్పడితే ఈ ప్రాంతం బాగుపడుతుంది కదా అనేటువంటి ఆ ఆకాంక్ష తెలంగాణ వాసులలో ఉండే. కాకపోతే సరైనటువంటి నాయకత్వం లేక గతంలో విఫలమైనటువంటి సందర్భాలను చూసిన తర్వాత కొంతమంది అనుమానపడ్డారు తప్ప, కేసీఆర్ గారంటే ముందు నుంచి కూడా మాకు ఒక నమ్మకం. వారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు, తర్వాత దాని పట్ల ఒక కమిట్మెంట్తో పనిచేస్తారనేటువంటి ఆ నమ్మకంతో, అదే కాకుండా తెలంగాణ కాజుకున్నటువంటి బలం కూడా అటువంటిదే. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జెస్ పెంచిన తర్వాత వ్యతిరేకిస్తూ బయటకు వచ్చినటువంటి ఒక మంచి సందర్భం అది. అప్పటికే నీళ్లు లేక, నిధులు లేక, ఉద్యోగాలు లేక, అభివృద్ధి లేక, వలసలతోటి, ఆకలి చావులతోటి, ఆత్మహత్యలతోటి ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం బాగా కావాలని ఎవరు కోరుకోరు? ఎవరైనా కోరుకుంటారు. అందుకే మంచి నిర్ణయమే కాబట్టి ఆ రోజు మన కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల నేను, నాతో పాటు అనేక మంది ఆకర్షితులై ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. సంతోషం. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు ఒక రాష్ట్రంగా ఏర్పడి ఈ రాష్ట్రం మంచి గొప్పగా అభివృద్ధి చెందడం అనేటువంటిది సంతోషకరమైన విషయం కదా. ఇప్పుడు 5 మండలాలు కలిగిన మీ నియోజకవర్గం పెద్దపల్లి లోక్సభ, జగిత్యాల జిల్లా. బలమైన ప్రత్యర్థి అరవింద్ గారు అని చెప్పొచ్చు. ఇప్పుడు అరవింద్ గారు ఎప్పుడు మీకు సవాల్ విసురుతూనే ఉంటారు. అంతేకాకుండా కేసీఆర్ గారిని, కేటీఆర్ని, కవితని ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ధర్మపురి అరవింద్ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా రాజకీయాలకు వచ్చారు. తర్వాత బీజేపీ పార్టీ ద్వారా గెలిచారు. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఎజెండా అంటూ ఏం లేదు, కేవలం హిందుత్వ ఎజెండా తప్ప. చెప్పిన మాటలను ఎక్కడ కూడా ఆచరిద్దాం, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దాం, తెలంగాణ ఏర్పాటు సమయంలో
ఇచ్చినటువంటి హామీల కోసం మాట్లాడదాం అనేటువంటి విషయాలను పక్కకు పెట్టి కేవలం తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా అభివృద్ధి జరుగుతున్నప్పటికీ అన్ని వర్గాల సంక్షేమం జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఏం జరగనట్టుగా వాళ్ళేదో చేసినట్టుగా మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అది ముఖ్యమంత్రి గారి మీద, తర్వాత మీరు అన్నట్టు కేటీఆర్ గారి మీద కావచ్చు, కవిత గారి మీద కావచ్చు, ఇట్లా అంటే హార్ష్గా మాట్లాడడం, ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేటువంటిది మొట్టమొదలు ధర్మపురి అరవింద్ నుంచి, తర్వాత వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచే మనం వింటున్నాం. ఒక ముఖ్యమంత్రిని కానీ లేదంటే మంత్రులను కానీ ఏ మాట అంటే ఆ మాట అనడం, అంటే మనిషిని మనిషిగా గౌరవించడం అనేది కనీసమైన బాధ్యత. ఒక పార్లమెంట్ సభ్యునిగా ఎదిగినటువంటి వాళ్ళు మీరేమైనా గవర్నమెంట్ని విమర్శించదలుచుకుంటే పద్ధతి ప్రకారం విమర్శలు చేయవచ్చు, కానీ వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారో మీకు తెలుసు. సమాజమే తలదించుకునే విధంగా మాట్లాడతారు, అంటే కనీసం విలువలు లేకుండా మాట్లాడతారు. రాజకీయ వ్యవస్థనే కలుషితం చేసిండ్రు. ఇవాళ ఒక్క మాట కూడా నిజమైనటువంటి మాటలు మాట్లాడారు. తప్పుడు మాటలు, అబద్ధాలు, చెప్పేదానికి పొంతలేనటువంటి మాటలు. తర్వాత ఆ రోజు గెలిచినటువంటి పరిస్థితి కూడా అరవింద్ పసుపు బోర్డు తీసుకొస్తాను 15 రోజులని అందరికీ ఊరికి పేపర్లు రాసిచ్చి గెలిచింది. పసుపు బోర్డు మాట మర్చిపోయారు. తెలంగాణ రాష్ట్రానికి 8 సంవత్సరాలలో 8 బడ్జెట్స్ అయినప్పటికీ లక్షల కోట్ల రూపాయలు దేశం పైన ఖర్చు పెట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అది కరీంనగర్ పార్లమెంట్ కావచ్చు, ఆదిలాబాద్ పార్లమెంట్ కావచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ కావచ్చు, వాళ్ళు గెలిచిన 4 స్థానాలలో ఎక్కడ కూడా నయా పైసా అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఏమనంటే ఏం చెప్తారంటే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, మేము బియ్యం ఇస్తున్నాము, ఉపాధి హామీ ఇస్తున్నాము, తర్వాత గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఇస్తున్నాము. ఇప్పటికే సిలిండర్ ధర ఆకాశం అంత పెంచినప్పటికీ మేము ఒకటే అడగదలుచుకున్నాం, ఇవాళ ఇచ్చేటువంటి ₹1 కిలో బియ్యమే కావచ్చు, లేదంటే ఉపాధి హామీ పథకమే కావచ్చు, సిలిండర్కి ఇచ్చేటువంటి సబ్సిడీలే కావచ్చు, మీరు వచ్చిన తర్వాత ఎంత అంటే విపరీతంగా సిలిండర్ ధర కానీ, పెట్రోల్ ధర కానీ, డీజిల్ ధర కానీ పెంచారో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ ఈ స్కీమ్స్ ఏవి కూడా వీళ్ళు వచ్చినాయి కావు. గతంలోనే ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా పేదవాళ్ళకు బియ్యం ఇచ్చేటువంటి సిస్టమ్ ఉంది. ఉపాధి హామీ ఎవరైతే వలసలను నిరోధించడం కోసం ఇతర ప్రాంతాలకు కూలి కోసం వెళ్ళకుండా వాళ్ళు ఉన్న దగ్గరనే వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి పథకంలో భాగం అది ఎప్పుడో గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి వీళ్ళ గొప్పతనంగా దానికి ఇచ్చే నిధులు మేము ఇస్తున్నామని హాస్యాస్పదమైనటువంటి మాటలు మాట్లాడడం, లేదంటే రాష్ట్రాల వాటా ఉంటుంది, కేంద్ర వాటా ఉంటుంది, కేంద్రం నుంచి నువ్వు ఏమి ఇవ్వకుండా రాష్ట్రాలు ఇచ్చేటువంటి వాటాలను తీసుకోవడం తప్ప ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది లేకపోగా ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు ఏమైనా అనంటే హిందుత్వవాదాన్ని ముందుకు తీసుకురావడం, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడడం, పాకిస్తాన్ బార్డర్ గురించి మాట్లాడడం, లేదంటే చైనా బార్డర్ గురించి మాట్లాడమే తప్ప ఇక్కడ ప్రజలకు ఉపాధి కావాలి, వ్యవసాయ రంగం మంచిగా కావాలి, ఇరిగేషన్ మంచిగా బాగు చేసుకోవాలి, విద్యా వ్యవస్థ మంచిగా కావాలి, ఉచితంగా అందరికీ వైద్యం రావాలి, గ్రామీణ వ్యవస్థ బాగా కావాలి, అన్ని మినిమం నీడ్స్ అన్నీ కూడా మనం చేయాలనేటువంటి జ్ఞానం కానీ బుద్ధి కానీ ఈ బీజేపీ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఏ ఒక్కరికన్నా ఉన్నదని మాత్రం నేను భావించడం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా నిధులు తీసుకుంటే మీరేమో నిధులేమి ఇవ్వట్లేదు అన్నారు. మొన్న అమిత్ షా చూసుకుంటే తుక్కుగూడలో బహిరంగ సభలో 2,52,200 కోట్ల నిధులు ఇచ్చాము, అవి పథకాల పేర్లు మార్చి తండ్రి కొడుకులు ఫోటోలో పోజులు ఇచ్చి వీళ్ళ పథకాలు అన్నట్టుగా చెప్పుకొని తిరుగుతున్నారు అని అన్నారు. దీనికి మీరేమంటారు? అన్నీ తప్పుడు మాటలమ్మా. ఇదివరకు వీళ్ళకంటే ముందు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్రాల వాటా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినా కదా, నువ్వు బియ్యానికి ఇచ్చే పైసలు కూడా లెక్క కట్టి, ఉపాధి హామీకి ఇచ్చే పైసలు కూడా లెక్క కట్టి, ఇట్లాంటి కేంద్ర నుంచి వచ్చేటువంటి ఏవైతే వాటా ఉన్నాయో అవన్నీ రొటీన్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ మేము ఇన్ని ఇస్తున్నాం. ఇప్పుడు మేము ఇచ్చినటువంటి పథకాలలో దళిత బంధుల వాళ్ళ డబ్బులు ఉన్నాయా, కళ్యాణ లక్ష్మిల వాళ్ళ డబ్బులు ఉన్నాయా, కేసీఆర్ కిట్ల వాళ్ళ డబ్బులు ఉన్నాయా, పెన్షన్ల వాళ్ళ డబ్బులు ఉన్నాయా? అన్నీ తప్పుడు మాటలు,
ఇవన్నీ కూడా లెక్క పక్క పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రభుత్వంలో, గాలికి చెప్పే మాటలు కావు. ఇవన్నీ కూడా ప్రజలు ఏది పడితే అది నమ్ముతారని తప్పుడు ప్రచారమే చేయడం ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్న నాయకులు వీళ్ళు. గతంలో కూడా బీజేపీ ప్రభుత్వంలో ఎంతోమంది ఉండే కానీ ఈ పద్ధతిలో లేరు. ఎవరు ఇట్లా మాట్లాడలేదు, ఇట్లా చేయలేదు, ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడలేదు. ఎంత దారుణం అండి. ఒక ఎమ్మెల్యే అంటాడు బుల్డోజర్లు పెట్టి తొక్కిస్తా అంటాడు వాళ్ళకు ఓట్లు వేయకపోతే. మాట్లాడొచ్చునా ఇట్లా మాట్లాడొచ్చునా? ఇప్పుడు మీరు అన్నట్టుగా పథకాల విషయానికి వస్తే డబల్ బెడ్రూమ్ కానివ్వండి, దళితులకు ఇచ్చే దళిత బంధు, 3 ఎకరాల భూమిలో సాగు, ఇవి తీసుకుంటే ఇవి మీ నియోజకవర్గంలో ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారు వీటిని? దళిత బంధు ఖచ్చితంగా ఈ సంవత్సరం 1500 మందికి, పోయిన సంవత్సరం 100 మందికి ఖచ్చితంగా అమలు జరుగుతుంది. ఆల్రెడీ బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు డబ్బులు పెట్టడం జరిగింది. అది ఆగే ప్రోగ్రాం కాదు. తర్వాత వీలైనన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించడం జరిగింది. ఈ 3 ఎకరాల భూమికి సంబంధించి వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ బాగా డెవలప్ అయిన తర్వాత ల్యాండ్ ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. అందుకే కదా దళిత బంధు. దళిత బంధు ద్వారానైనా కనీసం వాళ్ళను ఆదుకోగలుగుతామనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా దళిత బంధు ప్రోగ్రాం. దేశంలో కానీ అసలు ప్రపంచంలోనే ఒక వర్గాన్ని, ఒక జాతిని బాగు చేయాలనే ఆలోచన ఇంత గొప్పగా ఎవరు చేయలేదమ్మా. ఆ దళిత బంధు తీసుకొచ్చిందే ఏదో రకంగానైనా వాళ్ళని బాగు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చింది. ఇక విమర్శలు చేయడానికి చాలా చాలా చేస్తారు. మాకంటే ముందు 65 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకు చేయలేదు మరి? మేము చేస్తున్నాం, చేస్తూ వస్తున్నాం. ఎంత సమయం గడిచింది? 8 ఏళ్ళే. 8 ఏళ్ళల్లో చేయగలిగినంత చేస్తూనే పోతున్నారు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు విషయానికి వస్తే ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లులని ఒక్కరికి కూడా నేను అందివ్వలేకపోయినా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అని ఈటెల కామెంట్ చేశారు పార్టీ మారినప్పుడు. దీనికి మీరేమంటారు? ఆయన చేయలేకపోయాడు కావచ్చు, చేసే అవకాశం ఉండే, ఆయన కూడా మంత్రిగా ఉండే. చేయలేకపోతే ఆయన లోపం అవుతుంది తప్ప అది ప్రభుత్వ పార్టీ లోపం ఎట్లయితే. ఇప్పుడు మీ నియోజకవర్గంలో అతి సమీపంలో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తీసుకుంటే తాగునీటికి సాగునీటికి ఎప్పుడు కొరగానే ఉంటుంది అని ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి ఈ సమస్యని. ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కడైనా 1%, 2% ఉంటే అప్పటికప్పుడు మేము పరిష్కారం చేస్తూనే ఉంటాం. సాగునీరు సమస్యనే లేదు. దాదాపు ఇంకా కొన్ని చిన్న చిన్న ఎక్స్టెన్షన్ కెనాల్స్ వాటి అవి ఉన్నాయి. కొద్ది సమయంలో అవి కూడా అయితే దాదాపు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది, ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఆ చర్యలు జరుగుతున్నాయి. ఇప్పటికే మా ప్రాంతంలో కూడా చెరువుల మరమ్మతులు కావచ్చు, చెక్ డ్యామ్స్ కావచ్చు, తర్వాత మెయిన్ కెనాల్స్ మీద ఓటీస్ కావచ్చు, చాలా చాలా బాగా చేసుకున్నాం మేము. మా నియోజకవర్గానికి సంబంధించి అయితే రోళ్ళవాగు ప్రాజెక్ట్ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కావచ్చు, గోదావరి ఒడ్డు మీద ఉన్న అన్ని గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెట్టుకున్నాం మేము. తర్వాత ఇంకా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఇరిగేషన్ రంగంలో చాలా అద్భుతంగా చేసినాం. దాంట్లో ఇప్పుడు సీఎం కేసీఆర్ మన ఊరు మనబడి అనే పేరుతో గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళని తీర్చిదిద్దే దిశగా అడుగులేస్తున్నారు. మరి ఇప్పుడు గురుకులాలలో తీసుకుంటే కూడా వసతి సౌకర్యాలు సరిగ్గా లేక అక్కడక్కడ పురుగులతో కూడిన అన్నం వస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి మీరేమంటారు? చాలా తప్పుడు ఆరోపణలు. మా గురుకులాలు ఎంత బాగున్నాయి తెలుసా మీకు? ఒకసారి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, ఒకసారి పిల్లలతో మాట్లాడరండి. వాస్తవంగా ఈ గురుకులాలు ఏవైతే ఉన్నాయో దేశానికే రోల్ మోడల్. మా గురుకులాలు ఎంత ఒక విద్యార్థి మీద మేము ఎంత ఖర్చు పెడుతున్నాం మీకు తెలుసా? ఒక సంవత్సరంలో దాదాపు నియర్ అబౌట్ ₹1,00,000 ఖర్చు పెడతాం. వాళ్ళకి ఇచ్చే బట్టలు కావచ్చు, భోజనం కావచ్చు, విద్య కావచ్చు. ఇలా రిజల్ట్స్ కూడా టాప్. మేము అన్ని కాంపిటీషన్ అది ఎగ్జామినేషన్స్లో రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లలు అద్భుతంగా ఫలితాలు తీసుకువస్తున్నారు. అట్లాంటి ఆరోపణలు ఎక్కర్లేవు. భోజనానికి సంబంధించిన ఆరోపణలు ఎక్కర్లేవు. ఎక్కడన్నా ఎప్పుడైనా పిల్లలు వామిటింగ్ చేసుకోవడం అది జరుగుతుంటుంది. అది వెంటనే స్పందిస్తుంటాము, చేస్తుంటాము. అది ఇంట్లో కూడా జరుగుతుంది. ఒకరోజు అమ్మ వండితేనే అన్నం మెత్తగవడో
లేకపోతే ఉడకకుంటుండడో కూర కొంచెం మంచిగా ఉండడం అది సామాన్యం. దాన్ని పెద్ద ఆరోపణ కింద తీసుకునేది అవసరం లేదు. ఓవరాల్గా రెసిడెన్షియల్ స్కూల్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. 5 లక్షల మందికి విద్య చెప్పిస్తున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్, దాని మీద విమర్శలు లేవు. ఒకటే ఒక విమర్శ ఏంటంటే కొత్త వాళ్ళకి సొంత బిల్డింగ్స్ లేవు. సొంత బిల్డింగ్స్ మాకు అవకాశం ఉన్నప్పుడల్లా కట్టుకుంటూ వెళ్తాం. దానికి రెంట్ పే చేస్తుంది కదా గవర్నమెంట్. మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్కి రెంట్ ఇస్తున్నాం కదా. ఎప్పుడైతే కట్టేటువంటి కెపాసిటీ గవర్నమెంట్కి వస్తుందో ఒకటొకటి కట్టుకుంటూ పోతూనే ఉంటాం. మీ నియోజకవర్గంలో తీసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం, అక్కడ బస్ స్టాపులు కానివ్వండి, డిగ్రీ కళాశాలలు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. వీటిని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారు? మాకు ధర్మపురి టౌన్ చాలా బాగా అవుతుందమ్మా. ముఖ్యమంత్రి గారు 100 crores అప్పుడు ఉద్యమ సమయంలో అక్కడ హోమం చేసినప్పుడు నమ్మకు దాని ప్రకారం టెంపుల్ కానీ టెంపుల్ సిటీ కానీ చాలా గొప్పగా చేసుకుంటున్నాం. రోడ్స్, డ్రైనేజ్ వ్యవస్థ, అక్కడ కావాల్సినటువంటి మినిమం నీడ్స్ అన్నీ కూడా బాగా చేసుకుంటున్నాం. టెంపుల్ కూడా బాగా డెవలప్ చేస్తున్నాం. కొత్త నిర్మాణాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొక 6 months 1 yearలో ధర్మపురి టౌన్ చాలా బాగా అయింది. ఇప్పటికే డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా బాగా చేసుకోవడం జరిగింది. తర్వాత గోదావరి తీరం అంతా కూడా ఇప్పుడు అండర్ ప్రాసెస్. ఒక 6 months 1 yearలో చాలా బాగా అవుతాం. ఇప్పుడు గోదావరికి ప్రవహించే నీరు బాగా కలుషితమైందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇది ఎంతకాలం నుంచో సాగుతుంది ఈ సమస్య? ఇది ఎంతవరకు వచ్చిందండి? అది ఇప్పుడు సమస్య కాదు, అది ఎప్పుడో తీరిపోయింది. ఫస్ట్ ఎల్లంపల్లి గేట్లు పెట్టినప్పుడు బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు ఉండే, దాన్ని వెంటనే మేము స్పందించినాం. దాదాపు 7.5 కోట్లతోటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తోటి వాటర్ అది కలుషితం లేకుండా అయిపోయింది. అది ఒకప్పటి పరిస్థితి, ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరు కేసీఆర్కి చాలా దగ్గర వ్యక్తి, కేసీఆర్ అనుచరులుగా ముందుకు వెళ్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అనుచరుల ఆగడాలు ఎక్కువ అయ్యాయని ఆరోపిస్తున్నారు. దీనికి మీరేమంటారు? అట్లా ఏం లేదు. మా దగ్గర అందరూ బాగుంటారు. నాయకులు కూడా నాలాగానే సేవా భావంతో ఉంటారు. ఎవరో ఒకరు పార్టీ అన్నప్పుడు అక్కడో ఇక్కడో కొంచెం కుటుంబంలో ఉంటారు కదా, మా దానికి ఏం పెద్ద ఇది లేదు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మా కాన్స్టిట్యున్సీ. అట్లా ఆగడాలు, ప్రజల మీద దౌర్జన్యాలు అవన్నీ నేనే క్షమించాను, నేనే సహించాను. అట్లా జరగదు. ఎవరన్నా అట్లా మాట్లాడితే మాట్లాడుతుంటారు కావచ్చు, కానీ వాస్తవాలు కావమ్మా. ఇప్పుడు మీరన్నట్టుగానే కూల్గా ఉంటుంది. మిస్టర్ కూల్గా ప్రఖ్యాతిగా వచ్చిన కొప్పుల ఈశ్వర్ గారు కోపం వచ్చినప్పుడు అధికారులపై చిరుబురులాడుతున్నారని అంటున్నారు. ప్రజల కోసం ఏం చేస్తాం? అప్పుడప్పుడు పనులు సరిగ్గా చేయకపోతే కోపం వస్తుంది కదా ఎవరికైనా. నా కోసం కోపం వస్తే వేరు, ప్రజల సమస్యలు సకాలంలో పరిష్కారం కాకపోతే కోపగించుకోకపోతే కూడా తప్పు అవుతుంది, కోపగిస్తేనే కరెక్ట్ అవుతుంది. అంటే మీకు కోపం జనరల్గా రాదు, ఒకవేళ వస్తే ఏం చేస్తారు? అంటే అట్లా వాళ్ళు చేసినప్పుడు ఇంపార్టెంట్ ఇష్యూ పరిష్కారం చేయడంలో అలసత్వం వహించినప్పుడు, పట్టించుకోనప్పుడు, కావాలని చేసినప్పుడు కోపం వస్తుంది కదా. ఒకవైపు కుటుంబం, ఒకవైపు ప్రజాసేవ. మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? అంటే దాదాపు ఖాళీ టైం తక్కువనే, కుటుంబంకు సమయం ఇవ్వడం కూడా తక్కువనే. ఎక్కువ శాతం పబ్లిక్లోనే ఉంటాం. దానికి తోడు 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యున్సీ ఉంది, 2 జిల్లాలు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా. దాదాపుగా ఇదే ఫీల్డ్లో బిజీగా ఉంటుంటాం. సమయం తక్కువనే అమ్మా చెప్పాలంటే. ఇప్పుడు మీరు మొదటగా మేడారం నుంచి ఎమ్మెల్యేగా అయ్యి తర్వాత 6 దఫాలు ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత విప్గా చేశారు, తర్వాత మినిస్ట్రీగా చేశారు. ఈ జర్నీ గురించి మా ప్రేక్షకుల కోసం. చాలా సంతృప్తికరమైనటువంటి జర్నీ అమ్మ నాది. నేను 6 times ఎమ్మెల్యేగా ప్రజల సహకారంతో ఎలక్ట్ కావడం జరిగింది. ఆ సమయంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించడం, అదేవిధంగా ప్రభుత్వం రావడం, ప్రభుత్వంలో మాకు పనిచేసేటువంటి గొప్ప అవకాశం రావడం, తద్వారా ప్రజలకు చాలా అంటే మేము ఎంత ఏ రకంగా చేయగలిగితే, ఏ మేరకు చేయగలిగితే ఆ మేరకు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటాం. అది మాకు లైఫ్ సాటిస్ఫాక్షన్. వాస్తవంగా ఎవరైనా ఒక ఇష్యూ చెప్తే దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయవచ్చు అని ఆలోచిస్తాము. అట్లాంటి సంఘటనలు చాలా ఉండుంటాయి నాకు. అందుకే నా జర్నీ ఏదైతే ఉందో చాలా సాటిస్ఫాక్టరీ జర్నీ, సంతృప్తికరమైనటువంటి జర్నీ. మరి ప్రజలతోటి నాకు అట్లాంటి సందర్భాలు, అటువంటి తీపి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఇంతకంటే గొప్ప జీవితం కూడా ఏముంటుందమ్మా.
చాలా బాగుంది. మొన్న జరిగిన హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బండి సంజయ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. శవాలు వస్తే మీరు తీసుకోండి, జీవం వస్తే మాకు ఇవ్వండి అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? అదే అంటున్నా, బండి సంజయ్ లాంటి వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒక మాటలో మాట్లాడాలంటే ఒక భావం లేని, పద్ధతి లేని మనుషులు మాట్లాడే మాటలు అవి. ఈరోజు మా వేములవాడ గురించి మాట్లాడారు, వేములవాడ దేవస్థానం గురించి మాట్లాడారు. అందులో కూడా మసీద్ ఉన్నదని మాట్లాడారు. ఎప్పుడో 1500 నాడు 1200 నాటి చరిత్రలో ఏం జరిగిందో జరిగింది. ప్రజలు ఇప్పుడు సహజీవనం సాగిస్తున్నారు. ఎవరి దేవుళ్ళని వాళ్ళు మొక్కుకుంటున్నారు. నీకేం ఇబ్బంది? నువ్వెందుకు దాన్ని కడుపుదామనుకుంటున్నావు? ఓ సీసలో భద్రంగా దాచినటువంటి భూతాన్ని ఎందుకు బయటికి తీయాలనుకుంటున్నావు? దానివల్ల ఎవరికి ప్రయోజనం? ఏం చేయాలనుకుంటున్నాను? తేనె తెట్టెను ఎందుకు కదపాలనుకుంటున్నావు? బండతో కొట్టి ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 8 సంవత్సరాలలో ఏ రకమైన మత కలహాలు లేవు, కర్ఫ్యూలు లేవు. ప్రశాంతంగా ఎవరి బ్రతుకు వాళ్ళు బతుకుతున్నారు. వ్యవసాయ రంగం చాలా గొప్పగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్ నగరం రోజు రోజుకు బ్రహ్మాండంగా మా ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇంకా అభివృద్ధిని కోరుకోవాలి. నువ్వు ఆ టెంపుల్ రవ్వుడెందుకు, అవి తీసుడెందుకు? పిచ్చిగిట్ల లేచిందా బండి సంజయ్కి? నిజంగా చెప్పాలంటే బండి సంజయ్ను ఆయన ఎవరు ధర్మపురి అరవింద్ను పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పిచ్చి పట్టింది. నేను పిచ్చి పట్టినట్టే మాట్లాడుతున్నారు కదా. పిచ్చోళ్ళు కూడా అట్లా మాట్లాడరు. ఎవరికి ప్రయోజనం? దేనికోసం? ఓట్లు కావాలి కదా మీకు. అయితే మనుషులను చంపుతారా అధికారం కోసం? అధికారం కోసం మనుషులు కొట్టుకొని సస్తే మీకు ఓట్లు కావాలి, అంతే కదా. ప్రజలు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముస్లింల మధ్య హిందువుల మధ్య కొట్లాట పెట్టించడమే వీళ్ళ పని. కొట్లాడుకోవడం ద్వారా ముస్లింలు హిందువుల మీద దాడి చేస్తున్నారనేటువంటి ఒక అభిప్రాయానికి ప్రజలను తీసుకొచ్చి ఓట్లు వేసుకొని ప్రభుత్వంలోకి రావాలి. ఇప్పటికీ 2 సార్లు దేశంలో అట్లనే ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశానికి వీళ్ళు చేసింది లేదు. ఆర్థికంగా జీడిపి చాలా దారుణంగా దిగజారిపోయింది. ఏ రంగం కూడా అభివృద్ధి చెందలేదు. ఈ రాష్ట్రంలో కూడా గదే పరిస్థితి. వాళ్ళకి కావాల్సింది అదే. మత కలహాలు రెచ్చగొట్టాలి, గొడవలు కావాలి, రక్తపాతం జరగాలి, మనుషులు చావాలి. అప్పుడు వాళ్ళ వైపు అందరూ హిందువులంతా ఒక దిక్కు కావాలి, వాళ్ళకు ఓట్లు వేయాలి. దానికోసమే ఈ తేనె తెట్టెను కదపాలనేది వాళ్ళ ఉద్దేశం, అంతే కదా. ఇది ప్రజలకు అర్థమైతే చాలు. వాళ్ళని ఎన్నడో రోజు ఊర్లు వదిలిపెట్టి పరిగెత్తించేటువంటి రోజులైతే వస్తాయి. ఇప్పుడు మీకు దైవభక్తి చాలా ఎక్కువే అని తెలిసింది. అలాగే సీఎం కేసీఆర్ కూడా దైవభక్తితో ఎన్నో కొన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి టెంపుల్స్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. మీ నియోజకవర్గంలో చూసుకుంటే కోటిలింగాల పుణ్యక్షేత్రం ఉంది. దాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారు? అక్కడ భక్తులకు సౌకర్యాలు ఏ విధంగా కల్పిస్తున్నారు? చేస్తున్నామమ్మా. ఇప్పుడు ధర్మపురి టెంపుల్ దాదాపు అవుతున్నట్టే కోటిలింగాల కూడా చాలా డెవలప్ చేస్తున్నాం. ఆడ దాదాపుగా ఒక 60-70 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇప్పుడు పార్క్ చేస్తున్నాము. టెంపుల్ నిర్మాణానికి సంబంధించి అక్కడ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలకు సంబంధించి కూడా దాదాపుగా వాటికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ వాల్ అంతా కూడా పని జరుగుతుంది. కొద్ది సమయంలో కోటిలింగాల కూడా చాలా బాగా చేస్తున్నాం. రోడ్స్ ఇప్పుడు 2 రోడ్లు మంచిగా వేసుకున్నాము, బ్రిడ్జ్ కట్టుకున్నాం. ఇంకా కావాల్సిన అవసరాలు ఉన్నాయి, అవి కూడా చేస్తాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే లోకల్గా ఒక బలమైన పార్టీ. ఇక్కడ సక్సెస్ అయ్యారు. కేసీఆర్ గారు కూడా కేంద్రం వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఇక్కడ లోకల్ పార్టీ కేంద్రంలో ఎలా సస్టైన్ అవుతుంది అంటారు? అంటే జనరల్గా ఎట్లుంటుందంటే విధానాలను చూస్తారు ప్రజలు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కానీ స్కీమ్స్ కానీ దేశంలో ఎక్కడ కూడా జరగట్లేదు. ఈరోజు చాలా గొప్పలు చెప్పేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇటువంటి స్కీమ్స్ లేవు. ఈవెన్ పెన్షన్ కూడా మనతోటి తక్కువ ఉంది.
మీలా దళిత బంధు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్టు లేదు, ఎడ్యుకేషన్ లేదు, రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు. ఇవన్నీ కూడా దేశమంతా అమలు జరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది కదా. దీన్ని ప్రజలు గమనించిన నాడు ఇప్పటికే కేసీఆర్ గారి గురించి ఒక మంచి ముఖ్యమంత్రి, దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గొప్ప గొప్ప కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నారు, ఆ రకంగా మాకు జరిగితే బాగుండు అని బార్డర్ స్టేట్స్ ఇప్పటికే చర్చ స్టార్ట్ అయింది. కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు ఉన్న ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. మరి ఇది దేశమంతా ఒక చర్చ కనుక పోయినట్టయితే డెఫినెట్గా దేశంలోనే ఒక సంచలనమైనటువంటి నిర్ణయం ప్రజలు తీసుకున్నటువంటి సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. అది మన దేశంలో కూడా జరిగితే తప్పేం లేదు, జరగవచ్చు. దాన్ని మనం ఏదో అతిశయోక్తి కాదు. అది ఆ రకమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మాకు కేసీఆర్ గారికి ఉన్నాయి. ఎందుకు అని అంటే విషయ అవగాహన ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు. అంతేకాకుండా ఏదో మాటలు చెప్పడం కాదు, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ నేత. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంలో డెవలప్మెంట్ అంటే ఎట్లుండాలి, సంక్షేమం అంటే ఎట్లుండాలని చేసి చూపించినటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు. కాబట్టి దేశంలో అందరికీ తెలుసు, చాలా రాష్ట్రాలలో మన రెసిడెన్షియల్ స్కూల్ చూసిపోయినరు, మన కాళేశ్వరం ప్రాజెక్టును చూసిపోయినరు, మన కేసీఆర్ కిట్టును చూసిపోయినరు. ఇటువంటి మొత్తం స్కీమ్స్ అన్నీ కూడా వేరే రాష్ట్రాలలో అమలు చేసే ప్రయత్నం జరుగుతున్నది. మన మిషన్ భగీరథ చూసిపోయినరు, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిరట. ఇదెట్లా 65 సంవత్సరాలు ఎవరికి రాని ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఎందుకు రావాలి అంటే, ఇటువంటి ఇన్నోవేటివ్ థింకింగ్స్ ఎవరికైతే ఉంటాయో దేశానికి అటువంటి నాయకత్వం అవసరం. అటువంటి నాయకత్వం వచ్చినప్పుడు దేశంలో ఉన్న ప్రజలకు మేలు జరుగుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒకసారి ప్రజలు ఆలోచించగలిగితే దేశానికే ఒక గొప్ప నాయకత్వం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్నారు పక్క రాష్ట్రాలు సైతం ఇక్కడికి వచ్చి ఈ స్కీమ్స్ అన్నీ బాగున్నాయి అంటున్నారు. కొంతమంది విశ్లేషకులు ఈ స్కీమ్స్తో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, కుంభవనాలతో కడుపు నింపుకుంటున్నారు అని అంటున్నారు. ఇలాగే జరిగితే శ్రీలంకలా తయారవుతుంది ఈ రాష్ట్రం అని అంటున్నారు విశ్లేషకులు. మరి దీనికి మీరేమంటారు? దీనికి ప్రతి ప్రభుత్వానికి ఒక లెక్క పక్క అన్నీ ఉంటాయమ్మా. ఇప్పుడు మనకు ఎక్కడ కూడా డీవియేషన్స్ లేవు. మనము FRBM పరిధిలో ఉండి మనం అప్పులు తెచ్చినా ఏది తెచ్చినా చాలా పద్ధతిగా మనం చేస్తున్నటువంటి రాష్ట్రం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆదాయంలో మనల్ని మించిన రాష్ట్రం కూడా లేదు. ఇతర రాష్ట్రాలకు అన్నం పెడుతున్న రాష్ట్రం మనం. కేంద్రానికి ఇచ్చేటువంటి పన్నుల శాతంలో తెలంగాణ ఒక 3-4 స్టేట్లలో ఉంటుంది. అటువంటిది మనకు శ్రీలంక లాంటి పరిస్థితి రాదు. వేరే రాష్ట్రాలు ఇవి కోవిడ్ తర్వాత కోలుకోకుండా చతికిలబడ్డటువంటి అనేక రాష్ట్రాలు. తెలంగాణ రాష్ట్రం మరి వృద్ధి రేటు చాలా బ్రహ్మాండంగా పెంచుకోగలిగినాం. ఇవన్నీ పారామీటర్స్ ప్రభుత్వంలో ఉంటాయి, గాలికి మాట్లాడే మాటలు కాదు కదా. చూసుకోవచ్చు అప్పుల పాలు చేసినంటే. నేను అనేది ఏంటంటే ఈరోజు మేము కూడా పేపర్లలో చదువుతున్నాం, మొత్తం 65 సంవత్సరాలలో 67 సంవత్సరాలలో 50 లక్షల కోట్ల అప్పు చేస్తే 8 సంవత్సరాలలో 80 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి దేశం మన భారతదేశం. వాళ్ళు అప్పులు చేస్తారు, వాళ్ళ అభివృద్ధిని పట్టించుకోరు, వాళ్ళ దేశాన్ని పట్టించుకోరు. వాళ్ళ కేవలం అధికారమే ముఖ్యం, మతమే ముఖ్యం. ఒక్క మతస్థులే ఉన్నారా ఈ దేశంలో? ఒక మతం కోసం ఉందా? అసలు దేశానికి బీజేపీ లాంటి పార్టీ ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలించే నైతిక హక్కు ఉన్నదా? ఎందుకంటే ఇది సెక్యులర్ కంట్రీ కదా. సెక్యులర్ ప్రభుత్వాలే ఉండాలి ఇక్కడ. మతతత్వ పార్టీలు, మతతత్వ ప్రభుత్వాలు ఉండకూడదు. అది దేశానికి ప్రమాదం. ఫైనల్గా మీరు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఎన్నో ఒడిదుడుకులతో ఈరోజు ఈ స్థాయిలో సక్సెస్ఫుల్గా ఎదిగారు. ఒక కష్టజీవిగా, ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్గా ప్రస్తుత రాజకీయాలను ఉపయోగించి కానీ, ప్రజెంట్ ఉన్న యూత్ని పురస్కరించుకొని కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? యువకులు కూడా
కరెక్ట్గా ఆలోచించాలి. చదువుకున్నటువంటి వాళ్ళు, దేశ భవిష్యత్తును కోరుకున్నటువంటి వాళ్ళు వన్ సైడ్ వినడం తప్పు. దేశభక్తి ఎవరికి ఉండదు? అందరికి దేశభక్తి ఉండదు. మీకు లేదా, నాకు లేదా, తనకు లేదా, ఎవరికైనా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉంటుంది. నిజంగానే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దేశభక్తులు పుట్టినరా? అంతకుముందు ఎవరు దేశభక్తులు లేరా? బీజేపీ పార్టీలో ఉంటేనే దేశభక్తులా? వేరే పార్టీలో ఉంటే దేశభక్తులు కారా? ఇదొక దుర్మార్గమైనటువంటి ఆలోచన. కాబట్టి నేను యూత్కి చెప్పేటువంటిది, యువకులకు చెప్పేటువంటి, చదువుకున్న వాళ్ళు, ఈ దేశ భవిష్యత్తును కోరేవాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా ఏం కోరుకుంటారంటే దేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటును కోరుకుంటారు, పారిశ్రామికీకరణ కోరుకుంటారు, ఐటీ రంగాన్ని విస్తరించాలని కోరుకుంటారు, ఎడ్యుకేషన్ బాగుండాలి, మాకు ఉచితంగా పేద ప్రజలందరికీ ఉచితంగా విద్య అందించాలని కోరుకుంటారు, వైద్యంలో ప్రతి ఎక్కడికి పోయినా మా పేద ప్రజలకు ఉచిత వైద్యం కావాలని కోరుకుంటారు, వ్యవసాయ రంగం బాగుండాలని కోరుకుంటారు, మా రోడ్లు బాగుండాలని కోరుకుంటారు, మినిమం ఫెసిలిటీస్ బాగుండాలని కోరుకుంటారు, మాకు రక్షణ కావాలని కోరుకుంటారు. మతం కావాలని ఎవరు కోరుకుంటారు? యువకులు అటువంటి ఆలోచన చేయవద్దు. దానికి చెర మీద పడాల్సిన అవసరం ఉంది. దేశానికి నిజంగానే ఎక్కడైనా భంగం కలిగే అవకాశం వస్తే దేశం యావత్తు ఒక్కటై నిలబడుతుంది. అందులో సందేహం ఏముంటుంది? దాని గురించి ఒక పార్టీ, దానికి ఒక ప్రభుత్వం కావాలన్నా? నిజంగానే నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్న బీజేపీ నాయకులను, ఏం చేయదలుచుకున్నారు? ఇక్కడ ఉన్న క్రైస్తవులను, హిందువులను, ఎస్సీలను ఏం చేయదలుచుకున్నారు? చంపేస్తారా? దేశం వదిలిపెట్టి పంపిస్తారా? అవుతుందా మీతోటి? మీ చేతన అవుతుందా? కేవలం మీరు రాజకీయాల కోసమే ఇది రెచ్చగొడుతున్నారు అనేది ప్రజలు అర్థం చేసినాడు. మీ గతి ఏంది? మన ఇప్పుడు రాజ్యసభ సభ్యుల ఎన్నిక విషయంలో కూడా చూసుకుంటే కొందరు 3 పేర్లు ఎన్నికయ్యారు. వాళ్ళని తీసుకుంటే అందులో కూడా ఎవ్వరు ఉద్యమకారులు అయితే ఒక్కరు కూడా లేరు. ఒక ఉద్యమ వీరుడిగా అంటే ఉద్యమకారుల చరిత్ర మాసిపోయినట్టే అంటారా? తప్పుడు, అవన్నీ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, కావాలని ప్రచారం చేస్తున్నారు. అనేక మంది ఉద్యమకారులు పార్టీలో ఉన్నారు. కొంతమంది పోయినటువంటి వ్యక్తులు మాత్రమే ఉద్యమకారులు కాదు. వాళ్ళు స్వతహాగా వాళ్ళు అతిగా ఊహించుకొని పోయిన వాళ్ళు కొంతమంది ఉంటే ఉండవచ్చు. తర్వాత ప్రభుత్వంలో ఉద్యమకారులు అవసరం ఉంటుంది, ఉద్యమకారులు కానటువంటి వాళ్ళు, ఎబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు, రకరకాల వ్యక్తులు, శక్తులు అందరూ అవసరం ఉంటుంది. పార్టీ, ప్రభుత్వం దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప ప్రతిసారి ఉద్యమకారులే ఇక్కడ ఉండాలనేటువంటిది అట్లాంటిది ఏమి ఉండదు. ఉద్యమకారులు ఉండే కాడ ఉన్నారు. చాలామంది సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, ఎంపీపీ జడ్పీటీసీలు ఉన్నారు, జడ్పీ చైర్మన్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం, పార్టీని ఏం దొరకట్లేదు, విమర్శ చేయడానికి ఏం దొరకట్లేదు. ఏం చేయాలి? కుటుంబ పాలన అనాలి, లేదంటే అవినీతి అనాలి, లేదంటే ఉద్యమకారులను గౌరవిస్తలేదని అనాలి. ఇవి తప్ప వాళ్ళకి ఏం దొరకవు. థ్యాంక్ యూ సార్. ఒక సామాన్య జీవితం నుంచి వచ్చి ఈరోజు మంత్రివర్యులుగా ఎదిగిన ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్ గురించి తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.